హాయ్ అండి, వెల్కమ్ టు సిఆర్బి. ఈరోజు నేను మీకు చూపించేది వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ అండి. ఇది లొకేషన్ వచ్చేసి కొత్తగూడెం రోడ్ అండి. ఇది డిస్టెన్స్ వచ్చేసి మన ఖమ్మం నుంచి 30 కిలోమీటర్స్ వస్తుంది. వైరా బస్ స్టాండ్ నుంచి వచ్చేసి 6.5 కిలోమీటర్లు ఉంటుంది. పినపాక నుంచి వచ్చేసి 2.5 ఉంటుంది. తల్లాడి నుంచి 3.5 ఉంటుందండి. పినపాకకి తల్లాడికి మధ్యలో వస్తుందండి ఇది. సో ఇది కొత్తగూడెం మెయిన్ రోడ్కి వచ్చేసి 1.5 కిలోమీటర్ వస్తుంది డిస్టెన్స్. ఇది టోటల్ వచ్చేసి 2 ఎకరాల 12 గుంటలు ఉందండి, 2.5 ఎకరాలు. సో డొంక రోడ్డు ఫేసింగ్ ఉంటుందండి. ఇది 40 అడుగుల డొంక, అది పెద్ద డొంకే. సో డొంక రోడ్డు ఫేసింగే ఉంటుంది. ఈ కనిపించేదండి ల్యాండ్ మెట్ట ల్యాండ్, ఇది హైట్లోనే ఉంటుంది. ఇది వాటర్ సోర్స్ వచ్చేసి పక్కన కాలువ ఉంటుందండి. కాలువ నుంచి దీనికి మోటార్ ద్వారా వాటర్ సప్లై అనమాట. లాంగ్లో వెహికల్స్ వెళ్తున్నాయి కదా, వర్క్ నడుస్తుంది కదా. సో అది వచ్చేసి అది కూడా కాలువ అండి, సీతారాం ప్రాజెక్టు కాలువ, మన వైరా రిజర్వాయర్ కనెక్ట్ అవుతుంది అది. సో ఆ కాలువ కూడా ఇక్కడ నుంచి ఒక 500 మీటర్స్ ఉంటుంది. సో వాటర్ ప్రాబ్లం అయితే ఏం లేదండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాటర్ ఉంటాయి ఇక్కడ. సో ఇది రేట్ వచ్చేసి 38 లక్షలు చెప్తున్నారండి, 38 lakhs పర్ ఎకరు. సో డొంక రోడ్డు ఫేసింగే ఉంటుంది. సో కొత్తగూడెం రోడ్ కూడా 1.5 కిలోమీటర్ కాబట్టి బాగుంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి, కింద నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ మీకు సూటబుల్ అయినా కాకపోయినా వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో ఉన్నా కూడా మన ఛానల్ని రిఫర్ చేయండి. థ్యాంక్ యూ.